హాయ్ ఫ్రెండ్స్, ఏంటి రేఖ ఈరోజు ఇలా చెత్త చెత్త చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి బాబు, ఈరోజు మా మేడమేనా బాల్కనీ చేయమని చెప్పింది. చూసారా కింద కింద ఎంత చెత్త ఉన్నదో, ఇంత చెత్త అంతా తీసేసి బాల్కనీ మొత్తం శుభ్రంగా తుడిచేయి. ఈ మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలు నీళ్ళు పోసేయి. ఈ కుర్చీలు ఉన్నాయి కదా, కుర్చీల మీద నీళ్ళు పోసి, సైకిల్ మీద నీళ్ళు పోసి శుభ్రంగా కడిగే రేఖ అనేసి అన్నదండి మా మేడం. నేను అన్నాను ఏంటి ఇది అంటే, మేడం నేను వంట చెత్తకు వచ్చానా లేకపోతే క్లీనింగ్ చెత్తకు వచ్చానా అంటే, ఏం పర్లేదు చేసే ఈ రోజుకి అనేసి అంది. మీరు ఎక్కడికి వెళ్తారు మేడం అంటే ఏమన్నదంటే, ఆహా లేదు లేదు, ఈరోజు శుక్రవారం కదా, సార్ తొందరగా వచ్చేస్తాడు, నేను ఒక గంట కురికేసి వస్తానులే, అంతలో నువ్వు బాల్కనీ శుభ్రంగా చేసేయి అనేసి అన్నది. మరి తప్పిద్దా? తప్పదు కదండి మనకి. ఇదిగో పనిలో పని అనేసి నేను అక్కడ సీనియర్ కట్ట చూపుతున్నాను. నేను పని చేసే చోట అది అలా కనపడుతుంది సరే, పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్లో కూడా నేను పనిచేసేదాన్ని. ఇదిగో ఎదురుగా చూసారా, ఈ బిల్డింగ్లో కూడా నేను పనిచేసేదాన్ని. ఇప్పుడు మనము ఇది ఇంత చెత్తగా ఉన్నది కదా, మరి దీన్ని క్లీనింగ్ చేసేద్దామా? మరి మరి చేయాలి. మరి చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందేంటో. ఇప్పుడు బట్టి గలీజ్గా ఉన్నది, మరి చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. మరి ఓకేనా? ఇదిగో అండి చూసారా, ఇప్పుడు ఎలా ఉంది నా బాల్కనీ. క్లీన్ 2 బకెట్ నీళ్ళు పట్టినండి. ఇది నిజంగా 2 బకెట్ నీళ్ళు పోతేనే కానీ ఇదంతా గోడ మొత్తం క్లీన్ చేసేసేసి చూస్తున్నారు కదా, మొత్తం క్లీన్ కుర్చీలు నీళ్ళు పోసేసి మొత్తం టోటల్ చూసారు కదా. ఇలా చేయాలండి బాల్కనీ. మనం ఎలా పడితే అలా చేసామనుకో, నెక్స్ట్ టైం మన పనికి పిలవరు, పనికి పెట్టుకోరు. చేసే పని ఏదో కొద్ది జాగ్రత్తగా మంచిగా ఒళ్ళు దగ్గర ఉంచి అయితే మేడంలు కూడా ఆహా మా ఐడి చాలా మంచిదని చెప్పి నలుగురితో చెప్పి పనులు పెట్టుకోమని చెప్తారన్నమాట. మరి అవును కదా, మరి మన పని మన శుభ్రంగా ఉందనుకోండి, ఎవరైనా పిలుస్తారు. అదే ఎలా పడితే అలా పడి చేసి వెళ్ళిపోయామనుకోండి, మన పనికి పిలవరు, వచ్చే పనులు కూడా మంచిగా రావన్నమాట. ఓకేనా? మరి నేను ఉంటానే, బాయ్.